హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉన్న శ్రీ లలిత్ ఆర్ట్స్ జర్మన్ సిల్వర్ అండ్ సిల్వర్ పాలిష్ ఐటమ్స్ హోల్సేల్ అండ్ రీటైల్ షాప్లో ఉన్నానండి. ఎప్పుడు వచ్చినా కిటకిటలాడుతూ ఉంటుంది ఇక్కడ షాప్ అంతా. సో ఈరోజు మహేష్ గారు మనకి సిల్వర్ పాలిష్డ్ అండ్ జర్మన్ సిల్వర్కి సంబంధించి కొన్ని వెరైటీస్ చూపించబోతున్నారు. శ్రీ లలిత్ ఆర్ట్స్ అనగానే సిల్వర్ అండ్ జర్మన్ పాలిష్డ్ ఐటమ్స్కి పెట్టింది పేరు. యు నేమ్ ఇట్ యుల్ హ్యావ్ ఇట్ అన్నట్టుగా చిన్న స్పూన్ దగ్గర నుంచి, చిన్న కుంకుమ భరణి దగ్గర నుంచి పెద్ద పెద్ద తాంబాలాలు, చంబులు, చాలా వెరైటీస్. అసలు ఇలా ఉంటాయా అని మనం అనుకుంటాం. అన్ని వెరైటీస్ ఈరోజు ఉంటాయని, అందులోంచి మచ్చుకి కొన్ని మీకోసం ఈరోజు మహేష్ గారు మనకి చూపిస్తారు వెరైటీస్. హాయ్ మహేష్ గారు. హలో మేడం, బాగున్నారా? ఎస్, సూపర్ అండి. సో జర్మన్ సిల్వర్ అన్న, సిల్వర్ పాలిష్డ్ ఐటమ్స్ అన్న, పూజా సామాగ్రి కన్నా, పెళ్ళి, వాట్ ఎవర్ అండి, అసలు మనకు కావాల్సిన జర్మన్ సిల్వర్ అండ్ సిల్వర్ ఐటమ్స్ అంటే ముందుగా అందరికి గుర్తుకొచ్చేది శ్రీ లలిత్ ఆర్ట్స్ అని ముద్ర వేసేసుకున్నారు. నిజమండి, కరెక్ట్ చెప్పారు మీరు. సో ఈ రోజు ఏం వెరైటీ చూపించబోతున్నారు, ఏమేమి కొత్తగా వచ్చాయి అని తెలుసుకోవడానికి మీ దగ్గరకు వచ్చాం. ఓకే మేడం, అయితే మొదటిగా ఏంటంటే అసలు మా దగ్గర ఏం ఐటమ్స్ దొరుకుతాయనేది ఒక మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా, మా షాప్లో వెడ్డింగ్ సంబంధించి, పూజకి సంబంధించి, అలాగే రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ సంబంధించి అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో కూడా మళ్ళీ సైజెస్, మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ప్రెసెంట్ అయితే నేను మీకు మేడం సిల్వర్ కోటెడ్ జర్మన్ సిల్వర్ అనేది చాలా వరకు వేరియేషన్స్ ఏంది అనేది కస్టమర్ తెలియట్లేదు. సో నేను ఇప్పుడు కొన్ని ఐటమ్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూసారా? దీంట్లో సిల్వర్ కోటెడ్ కూడా ఉన్నాయి, జర్మన్ సిల్వర్ కూడా ఉన్నాయి అనమాట. సో ఏది అనేది మీకు ఒక్కొక్కటి చూపించే ప్రయత్నం చేస్తాను. బట్ ఒకటి ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్న అన్ని ఐటమ్స్ కూడా టోటల్లీ సిల్వర్ ఫినిషింగ్ ఉన్నాయి కదా. బట్ మీకు సిల్వర్ కోటెడ్ అంటే ఏంటి, జర్మన్ సిల్వర్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మీకు ఏం కనిపించదు. బట్ ఏంటంటే టోటల్ సిల్వర్ లుక్ కనిపించేసరికి కస్టమర్ ఏంటంటే గనక, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. ఇది తాంబలం మొత్తం. వాస్తవంగా అయితే గనక తాంబలం అనేది ఇది బ్రాస్, మనం ఇత్తడే వాడాలి మన సాంప్రదాయం ప్రకారం. బట్ ఏంటంటే ప్లేన్ ఇత్తడి కాకుండా సిల్వర్ ఫినిషింగ్ కావాలని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం సిల్వర్ పాలిష్ చేపించాను. బట్ బయట మార్కెట్ లో ఏంటంటే దీన్ని కూడా జర్మన్ సిల్వర్ అంటారు, కానీ వాస్తవంగా దీన్ని మనం జర్మన్ సిల్వర్ అని చెప్పి పిలవకూడదు. ఇది సిల్వర్ కోటెడ్ అని చెప్పాలి. ఎందుకంటే గనక మెయిన్ బేస్ మెటల్ వచ్చేసరికి ఇది బ్రాస్ వస్తుంది. బ్రాస్ మీద సిల్వర్ పాలిష్ చేపించాము. అలాగే ఇప్పుడు ఇది చూడండి ఒకసారి, మీరు ఈ బిందె చూస్తున్నారు కదా, ఇది కూడా జర్మన్ సిల్వర్ కాదు, ఇది సిల్వర్ కోటెడ్ మాత్రం. ఎందుకు సిల్వర్ కోటెడ్ అంటే ఇది మెయిన్ బేస్ మెటల్ వచ్చేసరికి కాపర్ వస్తుంది. ఫస్ట్ మీరు చూసింది బ్రాస్, సెకండ్ మీరు చూసేది కాపర్. దీని మీద మనం సిల్వర్ పాలిష్ చేపించాం. కానీ వర్క్ పరంగా చూడండి ఒకసారి, వర్క్ అయినా సరే, ఫినిషింగ్ అయినా సరే చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి. అయితే దీంట్లో ఏంటంటే కనుక మెయిన్ బేస్ మెటల్ వచ్చేసరికి కాపర్ వస్తుంది అనమాట. అందుకని దీన్ని సిల్వర్ కోటెడ్ అని చెప్పి అంటూ ఉంటాం మనం. కానీ ఈ వర్క్మెన్షిప్ డిజైన్ ఐడియాస్ ఎలా వస్తాయండి? ఒకదానికి ఇక్కడ పీకాక్ అని, ఫ్లవర్స్ అని, ఇప్పుడు ఈ తాంబాలం కూడా అంతే. ఇంత వర్క్ చేయాలి అంటే ఎంత కష్టపడాలి, అసలు ఆ థాట్స్ రావాలి కదా వాళ్ళకి. మంచి ప్రశ్న వేస్తారు మీరైతే. యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే ఫ్లవర్స్ కావచ్చు, లీఫ్ కావచ్చు, పికాక్ కావచ్చు, ఇప్పుడు మీరు చూసిన బిందె కూడా కావచ్చు, ఈ డిజైన్స్ అన్ని కూడా మనం ప్రకృతి ఆధారంగా తీసుకుంటామండి. నేచర్ అనమాట. నేచర్ లో ఉండే డిజైన్స్ కావచ్చు, నేచర్ లో ఉండే బర్డ్స్ కావచ్చు, ఎనిమల్స్ కావచ్చు, వాటి ఆధారంగా ఈ డిజైన్స్ అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే మన నేచర్ కి తగ్గట్టు ఉన్న అందము ఇంకా దేంట్లో కూడా దొరకదు అనమాట. సో దాని పరంగా ఒక్కొక్క వెరైటీ ప్రకారం ఒక్కొక్క విధానంగా డిజైన్ చేస్తూ వస్తూ ఉంటాం అండి. అయితే దీంట్లో ఇప్పుడు మీరు గమనించారు కదా, వాస్తవంగా అయితే కనుక ఇప్పుడు ఏదైతే మీరు నక్షి వర్క్ చూసారో, ఈ నక్షి వర్క్ టోటల్లీ కూడా హ్యాండ్ మేడ్, ఏది కూడా మిషన్ మేడ్ కాదు. ఎన్ని కావాలన్నా, బల్క్ లో కావాలన్నా అన్ని హ్యాండ్ మేడ్, టోటల్లీ హ్యాండ్ మేడ్ వచ్చేస్తాయి. వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మేడం ఒక క్వశ్చన్ వేశారు, సార్ మీకు ఈ డిజైన్స్ థాట్స్ ఏ విధంగా వస్తాయని చెప్పి అనేది. సో ఏంటంటే ఈ డిజైన్స్ అనేది కూడా వ్యూవర్స్ మీ అందరి కోసమే ఒక్కొక్క వెరైటీ, ఒక్కొక్క డిజైన్ పరంగా మేము ప్రిపేర్ చేయించాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే చాలా మంది అడిగేది ఏంటంటే ఫోటోగ్రఫీలో మాకు కొంచెం లుక్ చాలా గ్రాండ్ గా కనిపించాలని. మేడం ఏంటంటే ఏ ఫంక్షన్ అయినా సరే ఫోటోగ్రఫీ కావచ్చు, వీడియో తీస్తూ ఉంటారు కదా, లైఫ్ లో ఎప్పుడు చూసుకోవాలనుకున్నా కూడా ఆ మెమోరీస్ అనేది వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో అందుకని మీకు న్యాచురల్ గా ఉండే విధంగా డిజైన్స్ అన్ని ప్రిపేర్ చేపిస్తూ ఉన్నాం. నెక్స్ట్ మేడం ఇంకో క్వశ్చన్ కూడా వేశారు, ఒకవేళ బల్క్ కావాలంటే కూడా మీరు హ్యాండ్ మేడ్ చేపిస్తారా అని. టోటల్ ఏదైనా సరే మీకు బల్క్ కావాలన్నా, సింగిల్ కావాలన్నా,
నేను టైం తీసుకుంటాను, బట్ టోటలీ హ్యాండ్ మేడే చేసి ఇచ్చేస్తాను. దాంట్లో కూడా మళ్ళీ సేమ్ వర్క్ అని కాకుండా డిఫరెంట్ గా ఉండే విధంగా నేను చేపిచ్చేస్తానండి. అయితే ఇప్పుడు మీరు చూసిన వాటిలో కూడా మేడం సైజెస్ కూడా ఉంటాయి. ప్రెసెంట్ నేను మీకు ఒక శాంపుల్ సైజ్ మాత్రం చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ బిందె చూసారు కదా, వాస్తవంగా ఈ బిందె మాకు రెగ్యులర్ గా యూజ్ చేసే విధానం ఏంటంటే కనుక ఉంగరాల పర్పస్ తీస్తారు, అంటే వెడ్డింగ్ లో అనమాట. కొంతమంది ఇదే బిందె కొంచెం స్మాల్ సైజ్ కావాలంటారు, వాళ్ళు గృహప్రవేశం పర్పస్ యూజ్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఇదే బిందెలో కొంచెం చిన్న సైజు, మరొకటి పెద్ద సైజ్ తీసుకుని బోనం కూడా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే మల్టిపుల్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే వీటిలో ఇప్పుడు ఏదైతే సైజెస్ చెప్పానో అలాగే వీటన్నిటిలో కూడా సైజెస్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూసింది సిల్వర్ కోటెడ్ సంబంధించి ఒక మోడల్ నేను చూపిస్తున్నాను. ఇది ఫ్లవర్ బాస్కెట్ అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. నక్షి వర్క్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మీరు చూసేది వితౌట్ హ్యాండిల్. కొంతమంది ఏంటంటే కనుక పైన హ్యాండిల్ మోడల్ కూడా కావాలని అడుగుతూ ఉంటారు, అలా కూడా తెప్పించేస్తానండి. ఇది ప్యూర్ జర్మన్ సిల్వర్. అవును, ఇది కూడా దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి. ఇది ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించింది. దీంట్లో మరొక మోడల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. వర్క్ చూడండి ఒకసారి. ఇది కూడా టోటల్ నక్షి వర్క్ వస్తుంది. కానీ ఇది వచ్చేసరికి ఏంటంటే పైన షేప్ చూసారు కదా, షేప్ మోడల్ చూడండి, దానికి షేప్ మోడల్ చూడండి. అంటే కొంచెం డిఫరెంట్ మోడల్ కావాలడిగే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా వస్తుంది. అవునండి. అయితే కొంతమంది ఏంటంటే ఇలా బౌల్ షేప్ కాకుండా ప్లేట్ షేప్ కావాలని అడుగుతూ ఉంటారు. ఒకసారి చూడండి ఒకసారి ఈ విధంగా. ఒక్కసారి లోపల కూడా చూడండి ఒకసారి, డిజైన్ ఎంత పర్ఫెక్షన్ వచ్చిందో. వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వర్క్ అంతా కూడా టోటల్లీ కూడా హ్యాండ్ మేడ్ అని చెప్పాను కదా. వర్క్ చూడండి ఎంత ఫినిషింగ్, చాలా పర్ఫెక్ట్ గా చాలా క్లారిటీగా ఉంటుందండి. అయితే మేడం మీకు తెలియని ఒక విషయం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను వ్యూవర్స్ మీకు కూడా అండి. మేడం ఇప్పుడు ఏదైతే ఈ వర్క్ నక్షి వర్క్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా దాదాపు మాక్సిమం కూడా పేదవాళ్ళేనండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వ్యూవర్స్ మీ అందరికీ ఒక మాట, నేను సుమన్ టీవీ తరపున అలాగే మా షాప్ తరపున మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, చాలా వరకు కూడా అదర్ కంట్రీ నుంచి మన ఇండియాకి అనగా మన కంట్రీకి ఇంపోర్ట్ చేసుకొని ఈ ఐటమ్స్ మన ఎక్కువ పబ్లిక్ కి సప్లై చేస్తూ ఉన్నాము. ఒక మాటలో చెప్పాలంటే కనుక వ్యూవర్స్ మీరే పర్చేస్ చేస్తూ ఉన్నారు. సో దీని బదులు మీరు మన ఇండియన్ సంబంధించిన ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఈ ఐటమ్స్ మీరు ఎక్కువ పర్చేస్ చేయడం వల్ల ఏంటంటే మన వాళ్ళకు కూడా వర్క్ దొరుకుతుంది. ఇప్పుడు ఇందాక ఒక మాట చెప్పాను నేను, ఈ వర్క్ నక్షి వర్క్ ఏదైతే ఉందో ఈ నక్షి వర్క్ అందరూ కోటీశ్వర్లు కాదండి చేసేది, వాళ్ళందరూ పేదవాళ్ళేనండి. సో మీరు మన ఇండియన్ ఐటమ్స్ పర్చేస్ చేయడం వల్ల ఏంటంటే మీకు తెలియకుండా ఇండైరెక్ట్ గా మీరు వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టిన వారు అవుతారు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయవలసిందిగా కోరుచున్నాను. అంటే ఒకవేళ ఒక రకంగా బిజినెస్ కాకుండా మీరు మంచి కూడా ఆలోచిస్తున్నారు, అది కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే మనం చూస్తాం కంసాలీలు కూడా వర్క్ చేసే వాళ్ళందరూ కూడా చాలా చిన్న వాళ్ళు. బయట నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునే బదులు మన కల్చర్ ని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టిన వాళ్ళు అవుతారు. కరెక్ట్ చెప్పారు, నిజమండి, వాస్తవం మేడం అది. కానీ చూడండి అసలు చేతులెత్తి మొక్కాలి ఈ వర్క్ మ్యాన్షిప్ కి. అది కూడా ఎంత చూడు ఒకసారి గమనించండి ఒకసారి. ఫినిషింగ్ అయినా కానీ ఇంకోటి వర్క్ పరంగా కానీ ఇంకోటి డిజైన్ పరంగా కానీ ఎంత పర్ఫెక్షన్ వస్తుందో అసలు అలా చూస్తుండాలి. చాలా చాలా గ్రాండ్ గా ఉంది. దీన్ని వాడతాము అసలు అలా బీరువాలో పెట్టుకుంటాము అన్నట్టుగా ఉంది. ఇంకొకటి దీన్ని గమనించా, ప్యూర్ సిల్వర్ ఫినిషింగ్ లో కనిపిస్తుందండి. వాస్తవంగా అయితే కనుక జర్మన్ సిల్వర్ అండి, బట్ ఫినిషింగ్ పరంగా ప్యూర్ సిల్వర్ కూడా ఇంత బాగుంటుందా అనే విధంగా ఉంటుందండి. అయితే మేడం ఇదంతా కూడా డిస్మెల్ కూడా చేయించుకోవచ్చు అనమాట. అంటే కొంతమంది ఏంటంటే అదర్ కంట్రీ తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఏంటంటే డిస్మెట్లింగ్ కావాలనే ఉద్దేశంతో డిస్మెట్లింగ్ కూడా తెప్పించాను. ఇది ఈజీగా మీరు రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఫిట్టింగ్ కూడా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. అవునండి. నాకు ఇప్పుడు ఇది చూసిన తర్వాత వచ్చిన డౌట్ ఏంటంటే, వాడగా డెఫినెట్ గా ఇది ఎలాగో మనం అగ్నిని యూజ్ చేస్తాం, ఫైర్ పెడతాము, ల్యాంప్ వెలిగిస్తాం కాబట్టి తొందరగా స్పాయిల్ అవుతుందేమో. మరి వాటి మెయింటెనెన్స్ సంగతి ఏంటి? మెయింటెనెన్స్ కూడా మీరు ఇస్తారా? ఇస్తానండి. అయితే వ్యూవర్స్ ఇప్పుడు మీ తరపున మేడం ఒక క్వశ్చన్ వేశారు. ఏంటంటే కనుక ఇప్పుడు మీరు పర్చేస్ చేస్తున్నారు, అంతవరకు బాగానే ఉంది, బట్ ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఇది దాదాపు ఇప్పుడు మేడం అడిగినట్టు దీపం పెడుతూ ఉంటారు. దీపం పెట్టిన దగ్గర కాకుండా లోపల ఎక్కడైతే ఆయిల్ వేస్తారో ఆయిల్ వేసిన దగ్గర కావచ్చు, లేదంటే ఇప్పుడు మీరు పట్టుకున్న దగ్గర కావచ్చు, శనగ అనేది డల్ అవుతూ వస్తూ ఉంటుంది. సో డల్ అయిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత దీన్ని ఎలా పాలిష్ చేయించుకోవాలి. సో నేను మీకు సేల్ చేయడం మాత్రమే కాకుండా సర్వీస్ కూడా ఇస్తున్నానండి. ఎలా సర్వీస్ అంటే కనుక ఆఫ్టర్ లాంగ్ టైం మీరు ఏదైతే డల్ అవుతుంది అంటున్నారో ఆ ఐటమ్కి నేను పాలిష్ కూడా చేపించి ఇచ్చేస్తాను. బట్ ఏంటంటే ఆ పాలిష్ ఛార్జెస్ మాత్రం మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఐటమ్ ఉందో ఇది పాలిష్ మాత్రమే కాకుండా ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల మీ ఇంటి దగ్గర మీరు యూజ్ చేస్తున్నప్పుడు బై ఛాన్స్ ఏదైనా రీజన్ వల్ల స్లిప్ అయి కింద పడిపోయింది, డెంటింగ్ అయిందండి, ఆ డెంటింగ్ సంబంధించి కూడా ఒకవేళ మీకు నియర్ బై ఉంటే కనుక చేయించుకోవచ్చు. లేదనుకుంటే నా దగ్గర తీసుకొస్తే కనుక నేను మీకు డెంటింగ్ కూడా రిపేర్ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే, దానికి సర్వీస్ చార్జెస్ అలాగా పడతాయి, కంపల్సరీ ఉంటాయండి. ఓకే, బట్ ఇది కూడా చాలా చాలా బాగుందండి. అయితే మేడం ఇప్పుడు మీరు చూసారు కదా, మేము ఎట్లా చేసుకోవాలి రెగ్యులర్ మెయింటెనెన్స్? టోటల్లీ మీకు ప్యూర్ సిల్వర్ సంబంధించిందేనండి, ఎక్కడ కూడా ఏం తేడా లేదు. ప్యూర్ సిల్వర్ ఎలా మెయింటైన్ చేస్తారు సేమ్ యాజ్ అదే మెయింటెనెన్స్ అనమాట. అంటే మీరు యూజ్ చేసిన తర్వాత
విమ్ లిక్విడ్ తోటి వాష్ చేసేసేయచ్చు. బట్ ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్క్రబ్బర్ పెట్టకూడదు. స్క్రబ్బర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మొత్తం స్క్రాచెస్ అవుతూ ఉంటే ఉన్న డిజైన్ కూడా పాడవుతుంది. అయితే మామూలుగా సిల్వర్ కూడా అంతే కదా, స్క్రబ్బర్ తో స్క్రబ్బర్ పెట్టకుండా ఉంటే చాలు. అవునండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చే స్క్రబ్బర్ అంతా కూడా స్టీల్ యాడ్ అవుతుంది కదా, సో తొందరగా స్క్రాచెస్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఒక మాట మీకు మరొకసారి గుర్తు చేస్తున్నారండి, మీరు మెయింటైన్ చేయడం అంటే గనక కొంతమంది ఏం చేస్తున్నారంటే మేడం, ఇప్పుడు ఈ దీపం ఉంది కదా, ఎగ్జాంపుల్ ఈ దీపం చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు యూస్ చేయడం అంతా బాగా యూస్ చేస్తున్నారు, ఆ తర్వాత వాష్ చేసేసి కవర్లు పెట్టి పెట్టేస్తున్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం ఎప్పుడైనా సరే 2 months 3 months మళ్ళీ ఏదో పండుగ వచ్చిందని చెప్పి అప్పుడు తీసి డల్ అని చోట అప్పుడు కోల్గేట్ పౌడర్స్ క్లీన్ చేస్తున్నారు. అది రాంగ్ అండి. అది ఎందుకంటే కనుక ఇప్పుడు మీరు క్లీన్ చేసి పెట్టేశారు, ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే 2-3 months తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తున్నారు కదా, ఈ డల్నెస్ అనేది ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఎప్పటిదప్పుడే మీ పూజ అయిపోయింది, వాష్ చేసేసారు, డల్ అయిన చోట ఈ దీపం పెడితే డల్ అవుతుంది కదా, అక్కడ కొంచెం కోల్గేట్ పౌడర్ వేసేసి వైట్ క్లాత్ తోటి మంచి తుడిసేసి క్లీన్ చేసేసి పెట్టేసుకోండి. అప్పుడేమవుతుంది, డల్నెస్ అనేది రాదు, ఇంకా సేమ్ షైనింగ్ వచ్చేస్తుంది మీరు క్లీన్ చేసిన తర్వాత. సో అందుకని మెయింటెనెన్స్ విషయంలో మాత్రం మీరు కొంచెం కేర్ తీసుకోవాలి. అయితే ఇప్పుడు మేడం ఇప్పుడు దియా చూస్తున్నారు కదా, దీంట్లో ప్రెసెంట్ నేను ఒక శాంపుల్ సైజ్ మాత్రం చూపిస్తున్నాను. దీంట్లో నా దగ్గర 6 inches నుంచి 24 inches వరకు అన్ని రకాల సైజెస్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అయితే వీటితో పాటు నేను ఇక్కడ కొన్ని చెంబులు కూడా చూపిస్తున్నాను. అయితే ఇది చూడండి, ఇది యాక్చువల్ గా సిల్వర్ కోటెడ్. ఫస్ట్ నేను మీకు తాంబరం చూపించాను చూసారా, అది కాలు కడగడం కోసం కూడా యూస్ చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టు మ్యాచ్ అయ్యే విధంగా నేను ఈ విధంగా చేపించాను కాలు కడగ చెంబేది. అయితే దీని కూడా నక్షి వరకు చూడండి, చాలా అంటే చాలా పర్ఫెక్షన్ వస్తుంది, చాలా బాగుంటుంది. దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయి. అయితే మేడం ఇప్పుడు ఈ సైజ్ అనేది కాలు కడగడం కోసం యూస్ చేస్తూ ఉంటారు, కొంతమంది దీంట్లో స్మాల్ సైజ్ అయితే కలెక్షన్ కోసం కూడా వాడుతూ ఉంటారండి. ఇంకొంచెం చిన్న సైజ్ అయితే ఇప్పుడు నేను చూపించింది సిల్వర్ కోటెడ్. ఈ సిల్వర్ కోటెడ్ లో మరొక షేప్ వస్తుంది ఈ విధంగా. అయితే దీన్ని మనం పూల చెంబుల కోసం వాడుతూ ఉంటారు. అయితే దీంట్లో చూడండి సైజు చిన్నదే, కానీ నక్షి వర్క్ చూడండి ఎంత పర్ఫెక్షన్ వచ్చిందో, చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా గ్రాండ్ గా ఉంది. మళ్ళీ ఇంకా అది కూడా నక్షి వర్క్ అనేది కూడా. అయితే ఇప్పుడు మీరు చూసింది సిల్వర్ కోటెడ్ కదా, ఇప్పుడు దీంట్లో ఒకవేళ కొంతమంది జర్మన్ సిల్వర్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు కదా మేడం, వాళ్ళ గురించి అష్టలక్ష్మి మోడల్ తెప్పించాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అయితే ఇక్కడ మీకు అష్టలక్ష్మి చూడండి, ఎంత బాగా కుదిరిందో, ఎంబోజింగ్ బాగా వస్తుంది మేడం దీంట్లో. నెక్స్ట్ వీటిలో కొంతమంది లేజర్ వర్క్ కావాలని చెప్పి అడుగుతారు కదా మేడం, ఈ విధంగా లేజర్ వర్క్ వస్తుంది. ఇది హ్యాండ్ మేడ్ నక్షి వర్క్, అందులో అష్టలక్ష్మి వచ్చింది, మరొకటి లేజర్ వర్క్ వచ్చింది. ఒకవేళ అలా కాకుండా అనుకుంటే కొంతమంది ప్లేన్ అడుగుతూ ఉంటారు, ఇలా ప్లేన్ కూడా వస్తుంది. అయితే ఇప్పుడు మీరు చూసిన మూడిట్లో కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయండి. ఇంకోటి ఇప్పుడు ఈ ఫినిషింగ్ కోసం మీరు గమనించే ప్రయత్నం చేయండి, మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఇది ప్యూర్ జర్మన్ సిల్వర్ చెప్పాను కదా, ఇది సిల్వర్ కోటెడ్ చెప్పాను. ఒక్కసారి ఇవి రెండు మీకు పక్క పక్కన పెట్టి చూస్తేనే మీకు వేరియేషన్ తెలుస్తుంది. మీరు స్టార్టింగ్ లో క్వశ్చన్ వేశారు కదా, దానికి సంబంధించి ఇప్పుడు మీకు ఆన్సర్ వచ్చేసింది చూడండి. ఇది జర్మన్ సిల్వర్, ఇది సిల్వర్ కోటెడ్. కరెక్ట్ చెప్పారు మేడం మీరు. అయితే ఒకసారి చూడండి, ఫినిషింగ్ లో మీకు చాలా క్లారిటీ తెలుస్తుంది అనమాట. అయితే జర్మన్ సిల్వర్ ఎప్పుడైనా సరే మీకు ఫినిషింగ్ పరంగా క్వాలిటీ పరంగా ప్యూర్ సిల్వర్ లా ఉంటుంది అనమాట. అయితే ఏంటంటే మెయింటెనెన్స్ రెండింటి కూడా సేమ్ మెయింటెనెన్స్ అండి. బట్ ఏంటంటే జర్మన్ సిల్వర్ అనేది లాంగ్ లైఫ్ వస్తుంది, సిల్వర్ కోటెడ్ అనేది తక్కువ లైఫ్ వస్తుంది అనమాట, అంతే తేడా. సో కాస్ట్ పరంగా రెండు ఓకేనా? కాదండి, జర్మన్ సిల్వర్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే కనుక సిల్వర్ కోటెడ్ కి ఈక్వల్ గా ఉండకుండా డబల్ ఉంటుంది అనమాట. అవునండి, జర్మన్ సిల్వర్ ఎప్పుడైనా కాస్ట్లీ ఉంటుంది, ఎందుకంటే కనుక అది మెయిన్ బేస్ మెటల్. ఫస్ట్ నేను మీకు సిల్వర్ కోటెడ్ డిఫరెన్స్ చెప్పాను చూసారా, బ్రాస్ మీద కాపర్ మీద. అయితే జర్మన్ సిల్వర్ అనేది మెటల్ జర్మన్ సిల్వర్ ఉంటుంది, అది మళ్ళీ సిల్వర్ ఫినిషింగ్ లోనే ఉంటుంది అనమాట జర్మన్ సిల్వర్ మెటల్ అనేది. దానిపైన మళ్ళీ మనం సిల్వర్ పాలిష్ చేపిస్తాం. దానివల్ల ఏంటంటే కనుక మీరు యూజ్ చేస్తున్న కొద్దీ లైఫ్ అనేది లాంగ్ లైఫ్ ఉండడానికి బాగుంటుంది అనమాట. అయితే ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది జర్మన్ సిల్వర్ లో స్మాల్ సైజ్ ప్లేట్. అయితే రెగ్యులర్ గా ప్లేట్స్ వచ్చేది మీకు ఈ విధంగా మీకు తెలిసే ఉంటుంది, ఈ టైప్ లో ఉంటుంది. ఇలా కాకుండా కొంచెం డెప్త్ ఉండాలి, కొంచెం డిఫరెంట్ మోడల్ ఉండాలనుకుంటే ఈ విధంగా వస్తుందండి. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ దీపాలు అన్ని కూడా జర్మన్ సిల్వర్ సంబంధించినవి మేడం. ఈ దీపాలు అనేది రెగ్యులర్ గా అయితే కనుక స్టార్ షేప్ అనేది వస్తూ ఉంటాయి, బట్ స్టార్ షేప్ అనేది సిల్వర్ కోటెడ్ లో వస్తాయి, జర్మన్ సిల్వర్ రావు. అయితే ఏంటంటే సిల్వర్ పాలిష్ చేపించిన తర్వాత దాన్ని జర్మన్ సిల్వర్ చెప్పి సేల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మధ్య నేనేం చేశానంటే కనుక స్టార్ షేప్ మోడల్ లోనే జర్మన్ సిల్వర్ లో ఈ విధంగా తెప్పిస్తున్నాను. చూడండి ఒకసారి ఎంత బాగుంది చూడండి, నక్షి వర్క్ వచ్చింది, పైన స్టార్ షేప్ వచ్చింది, ఇంకోటి డెప్త్ కూడా వచ్చింది. అంటే మీరు ఆయిల్ వేసిన తర్వాత కూడా ఎక్కువ సేపు దీపం వెలుగుతూ ఉంటుంది అనమాట. అవునండి, వెరీ మచ్ లైట్ వెయిట్ కూడా తక్కువ వెయిట్ ఉంటుందండి, ఎక్కువ వెయిట్ కూడా ఏమి ఉండదు.
అయితే ఇప్పుడు మీరు ఇంకోటి గమనించాలి. ఇప్పుడు మీరు ప్లేట్ పట్టుకున్నారు కదా, ఒకసారి ప్లేట్ చూడండి. అలాగే ఇప్పుడు ఈ ప్లేట్ లో లోపల లేజర్ వర్క్ వచ్చింది. ఇదే ప్లేట్ నక్షి వర్క్ వస్తే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఒకసారి చూసారు కదా, లేజర్ వర్క్ అయితే మీ చేతిలో ఇక్కడ ఈ విధంగా ఉంది, ఒక నక్షి వర్క్ కావాలంటే ఈ విధంగా ఉంది. కొత్తగా వచ్చిన మోడల్స్ ఈ విధంగా తెప్పిస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో మీరు చూసి ఆడిందా మీరు చూసారు కదా, ఇది రెగ్యులర్ గా మనం వాడే ప్లేట్లేనండి. బట్ ఏంటంటే కొంతమంది ఏంటంటే లేజర్ వర్క్ అడుగుతున్నారు, కొంతమంది ప్లేన్ కావాలని అడుగుతూ ఉన్నారు. ఈ విధంగా ప్లేన్ స్మాల్ సైజ్, దేవుడికి ప్రసాదం, చిన్న సైజ్ ఏమైనా ప్రసాదం పెట్టుకోవాలన్నా, లేదంటే కనుక ఏమైనా చిన్న దీపాలు ఉండాలంటే కనుక మళ్ళీ మల్టిపుల్ యూజ్ చేసుకోవడానికి బాగుంటాయండి. దీంట్లో అన్ని రకాల సైజెస్ ఉన్నాయి. ఒక శాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు చూసేది స్మాల్ సైజ్ చూస్తున్నారు కదా, ఇవి లైక్ ఎడబుల్ అండి, అంటే ఫుడ్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకొని తినవచ్చా? పెట్టుకోవచ్చు అండి, ఏం కాదు. ఫుడ్ కి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే కనుక ఇప్పుడు మనం ప్రసాదం వాడతాము, ప్రసాదం వాడిన అంటే కనుక ప్రసాదం ఫుడ్ ఐటమే కదా, సో ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఒకటే ఏంటంటే కనుక దీంట్లో కొంతమంది కెమికల్ ఉంటది కదా, అది మళ్ళీ ఫుడ్ కి ప్రాబ్లం అయితే అంటూ ఉంటారు కదా. సో మీరు ఎటువంటి విధానంగా భయపడాల్సిన అవసరం లేనే లేదండి, మీరు హాయిగా యూస్ చేసేసుకోవచ్చు. బట్ ఒకటి ఏంటంటే మెయింటైన్ చేయాలి కాబట్టి కొంతమంది ఏంటంటే ఫుడ్ కోసం వాడరు అనమాట, అంత మించి ఇంకేం ఉండదు. అయితే దీంట్లో మాక్సిమం సైజు ఈ సైజ్ తెప్పించారు మేడం. వాస్తవంగా అయితే కనుక ఇంత పెద్ద సైజు రాదు. రెగ్యులర్ గా అయితే కనుక మాక్సిమం మీకు వచ్చేది 10 inches వరకు మాత్రం వస్తుంది. సో కొంచెం పెద్ద సైజ్ కావాలని అడుగుతున్నాను, ఈ విధంగా తెప్పించానండి. నిజంగా ఇది చూస్తే కనుక ప్యూర్ సిల్వర్ ప్లేట్ ఏమో అడుగుతారండి, అంత బాగుంది చూడండి. ఫినిషింగ్ కూడా ఎంత బాగుంది, చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంది. అయితే మేడం దీంతో పాటు మరికొన్ని బౌల్స్ కూడా ఇక్కడ యాడ్ చేసాం చూడండి ఒకసారి, చిన్న చిన్న బౌల్స్. అయితే దీంట్లో కూడా ఇక నక్షి వర్క్ సంబంధించి ఒక మోడల్ వచ్చింది, కింద ఎలిఫెంట్ స్టాండ్ ఉంది, మరొకటి ఎలిఫెంట్ స్టాండ్ బట్ డిఫరెంట్ నక్షి వర్క్. దీంట్లో రౌండ్ షేప్ స్టాండ్ నక్షి వర్క్ డిఫరెంట్ గా ఉంది, రౌండ్ షేప్ దాంట్లో మరొక నక్షి వర్క్ డిజైన్. అంటే అన్ని రకాల మోడల్స్, అన్ని రకాల సైజెస్, దాంట్లో డిజైన్స్ కూడా నా దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంది. అయితే కొంతమంది ఏంటంటే ఈ ఐటమ్స్ ని రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా అడుగుతూ ఉంటారు. ఒకవేళ రిటర్న్ గిఫ్ట్ పర్పస్ అంటే కనుక మాక్సిమం కూడా నా దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంటుంది. ఏదైనా రీజన్ వల్ల ఇది నా దగ్గర క్వాంటిటీ లేకపోతే మాత్రం 100% నేను మీ దగ్గర ఆర్డర్ తీసుకొని తెప్పించే ప్రయత్నం చేస్తాను. ఇంకోటి ఏంటంటే నేను సప్లైర్ కదా మేడం, నా దగ్గర మాక్సిమం క్వాంటిటీ ఉంటాయి. ఏది కూడా సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ పీస్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. ఈ పీస్ ప్రెసెంట్ నా దగ్గర 500 పీసెస్ నా దగ్గర స్టాక్ రెడీగా ఉంది. ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల నా దగ్గర రెడీ లేకపోతే మాత్రం కంపల్సరీ ఆర్డర్ మీద తెప్పించేస్తాను. ఎన్ని రోజులు టైం గ్యాప్ పడుతుంది అంటే ఒక్కొక్క ఐటమ్ బట్టి ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ నక్షి వర్క్ కాదు, సో తొందరగా వర్క్ అయిపోతుంది. ఇప్పుడు ఇది చూడండి ఒకసారి, నక్షి వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కింద ఎలిఫెంట్ లెగ్ పెట్టాలన్నమాట. సో ఇటువంటి వాటి కింద కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఆ విధంగా. అంతేకాని మాక్సిమం అయితే కనుక స్టాక్ నా దగ్గర అన్ని స్టాక్ రెడీగా ఉంటుంది. నెక్స్ట్ ఒకటి తులసి పౌడర్ చూపిస్తాను చూడండి ఒకసారి, రిటర్న్ పర్పస్ చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చూసేది ప్లేన్ చూస్తున్నారు, దీంట్లో మరొక మోడల్ ఏంటంటే లీఫ్ దగ్గర గ్రీన్ కలర్ వస్తుంది. ఇంకోటి ఈ ప్లేస్ లో మీనాకరీ వర్క్ కూడా వస్తుంది అనమాట, అది కూడా నా దగ్గర స్టాక్ ఉంటుంది. సో దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ ఉంటాయండి. ఇప్పుడు మీరు బౌల్స్ ఎలా చూసారో దీంట్లో కూడా సైజెస్ వస్తాయి, సైజ్ కూడా తెప్పించుకోవచ్చు మేడం. అయితే ఇప్పుడు దీంతో పాటు మరొకటి పంచపాలు చూస్తున్నారు కదా, ఈ పంచపాలలో ఇప్పుడు మీరు చూసేది 4 బౌల్, దాంట్లో 3 బౌల్ కూడా ఉంటుంది, దాంట్లో 2 బౌల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసేది విత్ స్టాండ్, దీంట్లో వితౌట్ స్టాండ్ కూడా నా దగ్గర ఉంటుందండి. నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు బౌల్స్ చూస్తున్నారు కదా, ఈ బౌల్స్ దాంట్లో మొత్తం టోటల్లీ ప్లేన్ వర్క్ ఉంది కదా. ఇది యాక్చువల్ చెప్పాలంటే మన బౌల్ అనుకుంటే కటోరీ అంటే బాగుంటుంది, ఎందుకంటే చాలా వరకు ఏంటంటే కటోరీ కోసం అని చెప్పి అంటూ ఉంటారండి. సో దాని గురించి తెప్పించాను. దీంట్లో కూడా మళ్ళీ నక్ష మోడల్ కూడా వస్తూ ఉంటాయండి. సో నెక్స్ట్ ఇంకోటి పన్నీర్ బుట్ట కూడా చూపిస్తున్నాను నేను మీకు, ఇది వెడ్డింగ్ లో యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో దీంట్లో కూడా 2 సైజెస్ ఉన్నాయి. ఇది ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించి, అవునండి. సో మాక్సిమం కూడా ఏంటంటే సిల్వర్ కోటెడ్ జర్మన్ సిల్వర్ అనేది అన్ని మిక్స్డ్ ఉంటుంది. సో ఒకటి మీరు ఇందాక మీరు చూసినట్టు చెంబు చూసారు కదా, అలా కొంచెం మీరు వేరియేషన్ చూస్తే మాత్రం జర్మన్ సిల్వర్ కి సిల్వర్ కోటెడ్ కి వేరియేషన్ తెలుస్తుంది, గమనించే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి వ్యూవర్స్ మీ అందరికి ఒక మాట నేను చెప్తున్నాను ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే జర్మన్ సిల్వర్ ఐటమ్ పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు డైరెక్ట్ జర్మన్ సిల్వర్ అని అడిగే ప్రయత్నం చేయకండి. మీరు మొదటగా సిల్వర్ కోటెడ్ ఐటమ్ గురించి అడిగే ప్రయత్నం చేయండి. అప్పుడేమవుతుందంటే మీకు సిల్వర్ కోటెడ్ ఐటమ్ చూపిస్తూ ఉంటారు, ఆ తర్వాత మీరు జర్మన్ సిల్వర్ అడిగే ప్రయత్నం చేయండి. ఎందుకు మీకు చెప్తున్నానంటే మేడం, ఇందాక మీరు చూసారు కదా, ఇప్పుడు ఇవి 2 ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని కూడా మార్కెట్ లో జర్మన్ సిల్వర్ అంటున్నారు. ఇప్పుడు ఇది డైరెక్ట్ కస్టమర్ వచ్చిన తర్వాత జర్మన్ సిల్వర్ అడిగినప్పుడు ఇదే చూపిస్తున్నారు. తర్వాత కస్టమర్ సిల్వర్ కోటెడ్ అడిగే అవకాశం ఉండదు. ఇప్పుడు దీన్నే జర్మన్ సిల్వర్ అని చెప్పి తీసుకెళ్లిపోతున్నారు, జ్యూస్ చేసిన తర్వాత మొత్తం కాపర్ బయటకు వచ్చేస్తుంది, తర్వాత బాధపడుతున్నారు. ఇప్పుడు దీన్ని ఫస్ట్ మీరు జర్మన్ సిల్వర్ అడగకుండా సిల్వర్ కోటెడ్ అడిగే ప్రయత్నం చేయండి, ఇది చూపిస్తారు. తర్వాత జర్మన్ సిల్వర్ అడగండి, అప్పుడు వాళ్ళ దగ్గర ఆప్షన్ దొరుకుతుందా లేదా అని మీకే తెలుస్తుంది. అప్పుడు మనం కూడా కొంచెం వైజ్ గా షాపింగ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇందాక మేడం మీకు చూపించారు కదా, వేరియేషన్ చూసారు కదా, ఒకసారి మీరు గమనించండి. సో ఇలా మీకు వేరియేషన్ తెలవాలి.
ఎందుకు Hmm. తెలవాలి అంటే కనుక సిల్వర్ కోటెడ్ అంటే ఏంది, జర్మన్ సిల్వర్ అంటే ఏంది, అప్పుడు మీకు ఆన్సర్ దొరుకుతుంది అనమాట. ఎస్, ఈ మధ్య కాలంలో ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ కి బల్క్ గా బాగా వెళ్తున్నాయి కదా. అవునండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు అడిగారు కదా, ఈ వస్తువు వాస్తవంగా అయితే కనుక జర్మన్ సిల్వర్ ఇది. కానీ రెగ్యులర్ గా వచ్చేసరికి దీంట్లో జర్మన్ సిల్వర్ రాదు, ఓకే. ఇది కాపర్ వస్తుంది. ఒక శాంపుల్ గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వాస్తవంగా అయితే కనుక మీకు రెగ్యులర్ గా మార్కెట్ లో దొరికేదంతా కూడా ఈ మెటల్ దొరుకుతుంది. దీన్ని మనం సిల్వర్ కోటెడ్ అంటాం. ఎందుకు సిల్వర్ కోటెడ్ అంటే ఇది మెయిన్ బేస్ మెటల్ వచ్చేసరికి కాపర్ వస్తుంది. కాపర్ మీద సిల్వర్ పాలిష్ చేయించారు. దీంట్లో వచ్చేసరికి ఇది జర్మన్ సిల్వర్. అందుకే ఇందాక మేడం ఒక మాట అన్నారు, ఏంటంటే కనుక రిటర్న్ గిఫ్ట్ పర్పస్ ఇది చాలా మంది అడుగుతున్నారని చెప్పేసి. ఎందుకంటే కనుక రీజన్ అదే అనమాట. జర్మన్ సిల్వర్ తక్కువ బడ్జెట్ లో వచ్చేస్తుంది, లైట్ వెయిట్ ఉంటుంది. అదర్ కంట్రీకి ఎక్కడన్నా తీసుకెళ్లాలన్నా కూడా మీకు షిప్పింగ్ పరంగా కూడా ఎక్కువ చార్జెస్ కూడా ఉండవు. ఇంకోటి లాంగ్ లైఫ్ ఉంటుంది తక్కువ బడ్జెట్ లో. మెయిన్ అది లాంగ్ అవునండి. లైఫ్ తక్కువ బడ్జెట్ అనేది మెయిన్ కదండి. ఎందుకంటే మనం అవునండి. ఎవరికైనా ఇస్తే వాళ్ళు 4 రోజుల పాటు దాన్ని వాడుకొని మనం గుర్తు చేసుకోవాలనుకుంటాం. వాస్తవం మేడం. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఇందాక మీకు ఒక మాట చెప్పాను చూసారా, అదర్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారని. అది లాంగ్ లైఫ్ ఇవ్వదు, జస్ట్ టెంపరీ మాత్రమే అనమాట. దానివల్ల ఏమవుతుంది, మీరు బడ్జెట్ పెడుతున్నారు, బట్ ఏంటంటే మీరు ఎవరికైనా ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర కూడా కొంతకాలం మిమ్మల్ని గుర్తు చేసుకోవాలంటే ఆ వస్తువు ఉండాలి కదా, అది ఉండదు అనమాట. సో అందుకని మాక్సిమం ఐటమ్స్ నేను చూపిస్తున్నాను నేను మీకు. సో ఒకవేళ దూరంగా ఉండి షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, మనం ఎలా షాప్ చేసుకోవచ్చు, వీడియో కాల్ ద్వారా ఉందా, కొరియర్ ద్వారా ఉందా, బల్క్ ఆర్డర్స్ ఉన్నాయా, అలాంటి బోల్డ్ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్ గా అవునండి. ఫేస్ చేస్తూ అవునండి. ఉంటారు కదా. ఒకసారి మా ఆడియన్స్ కి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేయండి. ఓకే, అలాగే. వ్యూవర్స్ ఇప్పుడు దాకా మీరు ఐటమ్స్ అనేవి చూసారు కదా. సో ఇప్పుడు నేను మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఏముంది, ఎలా ఉంటుంది, ఈ ఐటమ్స్ మీరు ఎలా పర్చేస్ చేయాలి దాని గురించి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడు మీరు చూసిన ఈ ఐటమ్సే కాకుండా నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను, నా దగ్గర వెడ్డింగ్ ఐటమ్స్, పూజ ఐటమ్స్, రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయని చెప్పాను కదా. సో లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కనుక వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తున్నాను. ఇంకొకటి, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ కాంటాక్ట్ నెంబర్స్ పర్సనల్ నెంబర్స్ ఏం కాదు. సో మీకు ఎటువంటి ఇష్యూ ఏం రాదు, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మా దగ్గర స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు వీడియో కాల్ ద్వారా చూసి మాట్లాడొచ్చు. వాళ్ళ ద్వారా నా దగ్గర ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అది సిల్వర్ కోటెడా, మెటలా, వుడెన్ ఐటమా, దాని ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అలాగే ప్రైస్ డీటెయిల్స్ కూడా ఉంటాయన్నమాట. అయితే నా దగ్గర ఉన్న ప్రతి పీస్కి కూడా బ్యాక్ సైడ్ ఎంఆర్పి ట్యాగ్ వేసాను నేను. సో ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్క రేట్ అన్నది ఏమి ఉండదండి, ప్రతి ఒక్కరికి కూడా ఒకటే ప్రైస్ ఉంటుంది. దానిపైన మీకు హోల్సేల్ డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కనుక వ్యూవర్స్, మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళే కాకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, ట్రై చేయండి మాక్సిమం వీలైతే కనుక స్టోర్ విజిట్ చేయడానికి. ఎందుకంటే వీడియో కాల్ చూసిన దానికి డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి చూసిన దానికి చాలా వేరియేషన్స్ ఉంటాయన్నమాట. సో అందుకని చెప్తున్నాను, ట్రై చేయండి స్టోర్ విజిట్ చేయడానికి. అయితే ఇక్కడ కాకుండా, అనగా ఇండియా కాకుండా అదర్ కంట్రీలో ఉన్న వారందరికీ కూడా ఒక మాట ఏంటంటే కనుక, ఇక్కడ ఇండియన్ టైం ప్రకారం మా స్టోర్ టైమింగ్స్ మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 8 o'clock అండి. సో ఈ టైమింగ్లో మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. అయితే ఒకటి ఏంటంటే, ఇండియాలో ఉన్న వారందరికీ కూడా నేను కొరియర్ ఫెసిలిటీ ఇస్తున్నాను. కొరియర్ ఫెసిలిటీ అంటే కనుక ఆర్టీసీ కార్గో ద్వారా కావచ్చు, కొరియర్ ద్వారా కావచ్చు, లేదంటే ట్రాన్స్పోర్ట్, లేదంటే ట్రావెల్స్ ద్వారా కావచ్చు, ఎలాగైనా సరే నేను షిప్పింగ్ చేస్తున్నానండి. బట్ ఒకటి ఏంటంటే, మీరు నా దగ్గర ఏ వస్తువు అయితే పర్చేస్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఛార్జెస్ మాత్రమే నేను మీకు తీసుకుంటున్నాను. బట్ కొరియర్ ఛార్జెస్ మాత్రం కస్టమర్ మీరే పే చేయాల్సి ఉంటుంది. అదర్ కంట్రీకి సంబంధించి నేను షిప్పింగ్ చేయట్లేదు. బట్ ఏంటంటే వాళ్ళకి వీడియో కాల్ ద్వారా మాత్రమే చూపిస్తున్నాను. అయితే వాళ్ళ రిలేషన్స్ ఎవరైతే ఇక్కడ ఇండియాలో ఉంటారో వాళ్ళ వరకు మాత్రమే నేను పంపిస్తాను. వాళ్ళ దగ్గర నుంచి మీరు తెచ్చుకోవాల్సి ఉంటుందండి. సో ఫర్దర్గా మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. ఎన్నో రకాల వెరైటీస్ మాకు పరిచయం చేశారు. అండ్ ఇప్పటికే మార్కెట్లో మాకు జర్మన్ సిల్వర్ కావాలన్నా, సిల్వర్ పాలిష్ కావాలన్నా ముందుగా మాకు గుర్తుకొచ్చే పేరు శ్రీ లలిత్ ఆర్ట్స్. ఈ అవును పేరు మేడం. ఎప్పటికి ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్.